ఒక్కొక్క పరిణామం ఇప్పుడు కీలకమవుతూ ఉంటుంది. ఎన్డీఏలో మహారాష్ట్రలో గెలిచింది తక్కువ, కానీ అప్పుడే లొకలొకలు ఆరంభమైనాయి. ఏదైతే శరద్ పవార్ని విభేదించి యువతలకు వచ్చినట్టు అజిత్ పవార్ వాళ్ళకు వచ్చింది ఒక సీటు లోక్సభ, వాళ్ళకి అది కూడా మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడింది భారతీయ జనతా పార్టీ. ఒకటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది జనసేన, అయినా కూడా ఇవ్వలేదు. కానీ అక్కడ వాళ్ళ ప్రాధాన్యత దృష్ట్యా కేంద్ర మంత్రివర్గంలో ఇవ్వడానికి సిద్ధపడితే వద్దని నిరాకరించినటువంటి సంఘటన. కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ చూపిన సహాయ మంత్రి పదవిని భాగస్వామి పార్టీ ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తిరస్కరించారు. కేంద్రంలో ఇప్పటికే ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేసిన తాను సహాయ మంత్రి పదవిని తీసుకోవడం అంటే స్థాయిని తగ్గించుకోవడం అని ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వాన్ని తెలిపితే మరో ప్రత్యామ్నాయం దొరికే వరకు వేచి ఉండాలని తనను కోరారని చెప్పారు. భవిష్యత్తులో జరిగే విస్తరణలో ఎన్సీపీ కేబినెట్ హోదా పదవి లభిస్తుందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ చెప్పారు. పార్లమెంట్లో ఎన్సీపీకి 2 సభ్యులు ఉన్నారు. ప్రఫుల్ పటేల్ రాజ్యసభలో, సునీల్ తత్కరే లోక్సభలో. ఇది ప్రఫుల్ పటేల్ రాజ్యసభలో ఉన్నాడు, సునీల్ తత్కరే లోక్సభలో ఉన్నాడు. ఉన్నటువంటిది ఇద్దరంటే గెలిచింది ఒక్కళ్ళే. ఒకళ్ళు గెలిచిన వాళ్ళకి కేంద్ర కేబినెట్ రాలేదని అలగటం. ఇక రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఎన్ని ఉంటాయో చూడాలి. సంకీర్ణంలో ఇదో సమస్య ఉంటుంది.